పూర్వీకులు అంతరించిపోయిన పంటలన్నీ విత్తనాలన్నీ కూడా నేను సేకరించి ఆ పంటలు వేస్తే ఏంటంటే 150 రోజులు 180 రోజుల వరకు పంట కాలం ఉంటుంది. అయినా కూడా అది పూర్తిగా మనకి పోషకాహారాలు అందిస్తూ 100% ఆరోగ్యం. అంటే కొన్ని రకాలు ఉన్నాయండి. ఇప్పుడు నవారా అని నేను పండించే ఎర్ర బియ్యం ఉంటాయి, అలాగే బ్లాక్ రైస్ కాలాబట్ట అని. ఈ వెరైటీస్ ఏంటంటే మనకి పూర్తిగా మోకాళ్ళ నొప్పులు కానీ, ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ చాలా ఎక్కువైపోతున్నారు. క్యాన్సర్కి కాలాబట్ట అనే రైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజెస్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్లకు కూడా అంటే వాళ్ళు మనం ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా డెవలప్ చేస్తే మెడిసిన్లో కూడా పనిచేస్తుంది. ఇప్పుడు నవారా అనే రైస్ ఉందంటే రెడ్ రైస్, అది ఆయుర్వేదిక్ మెడిసిన్స్, కేరళ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లోనే ఆ రైస్ వాడుతున్నారు. అది మందుల్లోనే అలా వాడుతుంటే మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తే అది ఇంకా. ఈ మధ్యకాలంలో ఒక రీసెర్చ్లో నవారా రైస్ వల్ల తెలిసింది ఏంటంటే ప్రతి బేబీ కూడా అంటే కన్సీవ్ అయిన మదరు ఆ రైస్ కన్జ్యూమ్ చేస్తుంటే 3.5 kgs తక్కువ పుట్టట్లేదు. అది నార్మల్ డెలివరీ.